యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. అంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు. మనుషులు మా బలహీనతని బహిరంగంగా బయట పెడతారు. తల్లి తన కుమారుని యొక్క బలహీనత తెలిసినా కూడా మనసులో ఉంచుకుంటుంది. అంత మాత్రమే కాదు, మీరు ఆలోచన చేయండి, ఎవరైనా కూడా తన కుమారుని యొక్క బలహీనతను బయట పెడుతూ ఉంటే ఆమె ఎంతగానో సింహంలా దెబ్బలాడుతుందట, సింహంలా దెబ్బలాడుతుంది. అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు. ఏ సమయంలో ఆదరిస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు, ప్రయోజకుడైనప్పుడే కాదు. అంటే మన నానుడి కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదండి. అంటే ఎవరి సొంత కుమారుడు సొంత కుమార్తె వారికి అంత ముద్దుగా చూసుకుంటారు. మీరు ఒకవేళ ఎప్పుడైనా కూడా మీ కొడుకు అలా చేస్తున్నాడు, మీ అమ్మాయి ఇలా చేస్తుంది అని ఫిర్యాదు చేశారనుకోండి తల్లికి తండ్రికి, వెంటనే వచ్చే మాట ఏంటి తెలుసా? ఏమంటారు తెలుసా? నీ కొడుకు పెద్ద అంటారండి. నీ కూతురు పెద్ద అంటే మొట్టమొదటి నువ్వు చూసుకో. నా కొడుకు గురించి నాకు తెలుసు. ఎంత పాపంలో ఉన్నా, ఎంత అబద్ధికుడైనా చివరికి తాను మరణశిక్షకి లోనవుతున్నాడు, నేరం నిరూపించబడింది అయినా కూడా మీరు ఆలోచన చేయండి, తల్లి తన కొడుకు పక్షాన ఉంటుంది. అంటే తన కొడుకు కళ్ళల్లో నీరు రానవదు, బాధపడటం ఎప్పుడు తల్లి చూడదు. అందుకే తల్లిదండ్రులు, అంత మాత్రమే తండ్రి కూడా అదే స్వభావం. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తన కుమారులు ఎట్టువారైనా సరే వారు వెనకాల నిలబడతారు. మీరు ఎవరైనా సపోర్ట్ చేసినా చేయకపోయినా అమ్మా నాన్న అయితే సపోర్ట్ చేస్తారు. ఈరోజు నా భగవంతుడు చెప్తున్నాడు కదా, అంతకంటే ఎక్కువగా భగవంతుడు అంటాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు. మనం కుమారుడు ఎంత అంగవైకల్యం ఉన్నా, ఎంత అందహీనంగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లేదా వంకర కాళ్ళైనా తల్లికి ముద్దులు కొడుకే, ముద్దులు కూతురే. అలాగనే ఇతరులకి మనం నచ్చకపోవచ్చు, లోకంలో మనం ఒంటరిగా ఉండొచ్చు, హోపు లేకపోవచ్చు. భగవంతుడి ఉదయకాల సమయాన మనం ఆరాధించండి. మీరే ఆలోచించండి, మన జీవితాల్లో భగవంతుడు ఎంత ఒకరి తల్లి వారిని ఆదరించిన. నిట్టూర్పులు పిలుస్తాం, నిట్టూర్పులు పిలుస్తూ నన్ను మర్చిపోయి ఏమంటామంటే మొట్టమొదటి మాట, నన్ను మర్చిపోయాడు దేవుడు, నన్ను చూడట్లేదు. ఈ బాధ నుంచి ఎవరు తప్పిస్తారు? ఈ కష్టం నుంచి ఎవరు తప్పిస్తారు? తాను ఎంత వ్యాధులు ఎవరికి చెప్పుకోలేదు. చింతలు ఒకసారి చెప్తే వింటారండి, 2 సార్లు చెప్తే వింటారు. నీ మనసులో మనోవేదన ఒకసారి చెప్తే 2 సార్లు చెప్తే, భక్తుడు అంటాడు, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకుని అయిపోయినాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకుని అడవులోని గోడబాతుని అయిపోయాను ప్రభు, అడవులోని గోడబాతుని. కానీ దేవుడు చెప్తాడు కదా, నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నన్ను భగవంతుడు మర్చిపోయాడేమో, నన్ను ఎవరు కాని రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు,
ఈ బాధల నుంచి, కష్టాల నుంచి ఎవరు కొట్టెక్కిస్తారు? మనోవిచారం ఉంటుంది. తన హృదయంలో బరువు ఎవరు తీస్తారు? ఒక అనప్పుడు ఎంత మంచిగా ఉండేది, ఈ స్థితి ఏంటని చింతపడుతుంటే భగవంతుడు అంటాడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కియున్నాను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కియున్నాను. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతున్నాను, తండ్రి అయినా మర్చిపోతాడు. చూడుము నా అరచేతుల్లో నిత్యము నీ ప్రాకారాలు, అంటే నీ కదలికలు, నువ్వు నడవడం ఆయనకు తెలుసు, కూర్చోవడం ఆయనకు తెలుసు, నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీ విచారం ఆయనకు తెలుసు, నీ చింతన ఆయనకు తెలుసు. 40వ కీర్తన మనం చదువుతున్నాం, ధ్యానం చేస్తూ, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, సహనంతో ఓపికతో కనిపెట్టాను. ఇంకా అక్కడి నుంచి నా భరోసా అక్కడి నుంచి, నాకు జవాబు అక్కడి నుంచే వస్తుంది. అందుకే భగవంతుని దగ్గర నుంచి ఓపికతో ఎప్పుడు ఇస్తావు ప్రభువా, నన్ను ఎప్పుడు కరుణిస్తావు, ఎప్పుడు తలుపులు తెరుస్తావు, ఎప్పుడు నేను మనశ్శాంతితో పడుకోగలను జీవితంలో. అందుకే భగవంతుడు చెప్తాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఒక్కరు కాదండి, సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అన్నిటికీ మూల సూత్రం విశ్వాసము. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మనం ఆయన్ని సహనంతో కనిపెట్టుకుని ఉంటాం. గొప్ప కార్యాలు చూస్తారు. నేను ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాను. ఆ సాక్ష్యాల్లో అసలు ఇలా జేబులో నుంచి డబ్బులు తీసేసినట్టు బరువు పోయిందండి. ఎవరో వచ్చి చేయి పట్టుకుని ఆ శరీరంలో ఉన్న భారం తొలగించినట్టే వెళ్ళిపోయిందండి, మాయమైపోయింది అంటూ. నేను రోగాల గురించి, స్వస్థతల గురించి నేను చెప్పట్లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది పాపం అనే భారం. ఈ పాపం అనే భారం మన హృదయంలో కొన్నిసార్లు మనం గమనించాం, అది భారం ఉంది, ఈ భారాన్ని మోస్తామని అర్థం కాదు. నీకు భగవంతుడు చెప్పే మాట, మనం ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలంటే పాపం లేని వారుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైంది, ఇదిగో నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నన్ను ఆరాధించేవాడు సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. మొత్తం అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, నీ చిత్తము జరిగించుట అంటే ఆయన చిత్తం ఏంటంటే ఆయనలా మరణం. యేసు క్రీస్తు వారిలా ఉంటేనే మనం ఆయన చేయగలం. ఆ ఆరాధనకి ప్రతిఫలం ఉంటుంది. మనుషులు కదండి, మనం అంతలా ఆయా కళ్ళతోటో, చెవులతోటో, ఆలోచనలతోటో రకరకాలుగా మనం తప్పిపోతూ ఉంటాం. భగవంతుడు ఈ ఉదయకాలం చెప్పేటటువంటి మాట, ఆయనను సహనంగా కనిపెట్టుకుంటే, ఆయన కొరకు సహనం, నీ ప్రార్థన, నీ అన్నిటికీ ఆయన చెవికి, చూడండి, ఆయన నాకు చెవికి నా మొర్ర ఆలకించింది. చూడండి ఎంత మంచి అద్భుతమైన నాశనకరమైన గుంటలో నుండి, ఎక్కడి నుంచమ్మా? నాశనకరమైన గుంట. ఆ గుంట ఇంకా కింద ఏమన్నాడంటే జిగటి గల దొంగ ఊబి. నాశనకరమైన గుంట అంటే ఆ గుంటలో పడినప్పుడు ఆ వాడు లోపలికి వెళ్ళిపోతాడు అనేది తెలియదు. మీరు ఎప్పుడైనా చెరువులు ఎండిపోయిన తర్వాత కొంచెం ఆడుతుంది అనమాట, గట్టిగా అయిన తర్వాత మనుషులు నడవడానికి అవకాశం దొరుకుతుంది. మామూలుగా ఉంది అని నడుస్తున్నాడంటే అది నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిగా ఉంది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నీరు ఉండేది అందులో. ఆ నీరు లోపలికంతా వెళ్ళినప్పుడు, డీప్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పచ్చిదనం ఉంటుంది. ఆ పచ్చిదనం ద్వారా మనిషిని ఊబి అంటే పైకి మామూలుగా కనబడుతుంది, దొంగ ఊపి కనబడడానికి అందంగా కనబడుతుంది. నువ్వు వెళ్ళావంటే అది. అందుకే 5వ సామెతలు 5వ గ్రంథంలో చెప్పాడు ఎలా కనబడుతుంది. చూడటానికి చక్కగా ఉంది, నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మ చక్కగా కనబడుతుంది. మనకు అర్థం కాదు, అది దిగితే అర్థమవుతుంది. ఎవరి వల్ల పోయినప్పుడు అర్థమవుతుంది, ఆసుపత్రి పాలైనప్పుడు అర్థమవుతుంది, అయ్యో సెపరేట్ బెడ్ మీద నేను ఉంచినప్పుడు అర్థమవుతుంది, మీరు పరీక్ష చేయడానికి గ్లౌజులు వేసుకుంటూ మాస్కులు పెట్టుకుంటున్నప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. అందుకే చీకటి గల దొంగ ఊపి నుండి అన్నట్టు భక్తులు, చీకటి గల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకెత్తు, నా పాదములు బండ మీద. ఒకరు విని యేసు ప్రభువారు
భోజనానికి కూర్చున్నాడు. ఆ భోజనానికి కూర్చున్న లేవి అనే భక్తులు గొప్ప విందు చేయించారట. లేవి అనేది సుంకపు గుత్తదారుడు, తను ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. అంటే అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఆ మెట్టు మీద కూర్చున్నప్పుడు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. మారు మాట్లాడలేదు. అదే మనం మెయిన్ మెసేజ్లో కూడా చూద్దాం. మారు మాట్లాడకుండా సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నట్టుగా చూస్తాం. తర్వాత జరిగింది ఏంటంటే, ఆయనకి ఒక గొప్ప విందు చేయించారట. ఆ విందుకి అందరూ పిలువబడ్డారు. ఎవరెవరు పిలువబడ్డారు? పాపులు పిలువబడ్డారు, సంకురులు పిలువబడ్డారు. శాస్త్రులు పరిసయ్యులు అంటూ ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులు ఈయనేంటి పాపులతో కూర్చుని భోజనం చేస్తున్నాడు, సంకులతో కూర్చుని భోజనం చేస్తున్నాడు, వీరి గురించి తెలీదా? భగవంతుడు చెప్తారు, నశించిన దానిని వెదకి రక్షించడం. నేనమ్మా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. అన్నీ ఉన్నాయి, నాకు ఏ లోటు లేదంటే భగవంతుడు నీ దగ్గర రాడు. నేను నిరుత్తరుని ప్రభు, నేను నిరుత్తరుణ్ణి, నాకు సహాయం కావాలంటేనే భగవంతుడు సహాయం దయచేస్తాడు. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు భగవంతుడు. తర్వాత చూడండి, యెషయా 40:29, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, సొమ్మసిల్లిన బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. తర్వాత 41:9 చూడండి, యెషయా 41:9, బోధిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడు, నీవు నా దాసుడు అని నేను నిన్ను మరిచిపోక ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పినాను, నీకు తోడైనాను, భయపడకుము, నేను నీ దేవుడినైనా, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకున్నాను. అదే పక్కనే 42:3 ఉంటే చూడండి, నలిగిన రెల్లును అతడు వెరవుడు, పోయినలే నలిగిపోయిందే కదా, పాడైపోతే కదా అని నేను పడేయను, వెరవును, విడిచేయను, ఎందుకు పనికిరాదని చెప్పేసి పక్కకి స్క్రాప్ చేయను అంటాడు. మగమగలాడుచున్న జనపనారు ఒత్తిని ఆర్పను, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచు. మగమగలాడుచున్న జనపనారు ఒత్తి, గుడ్డుగా అంటే గుడ్డి దీపం. ఇంకో విధంగా ఏమంటారు, కొంచెం వెలుగుతుంది, కాంతి ఇవ్వట్లేదు, ఎప్పుడు కొద్దిసేపు అయితే ఆరిపోతుంది, అయినా కూడా నేను దాన్ని ఆర్పను. ఏమన్నాడండి? జనపనారు ఒత్తే, మగమగలాడుతున్న జనపనారు ఒత్తిని ఆర్పను, నలిగిన రెల్లని నేను బెరవను. ఎందుకు పనికిరాలేవుడు, అయిపోయింది పని. ఆయనకి ఏది ప్రీతికరమైనదో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం, ఆయనకి ఏది ప్రీతికరమైనదో అది చేయడం ఆరాధన. అది చెప్పని తప్పించుకున్నామా, నువ్వు చక్కని ఆరాధన లేరట, మనం ఎస్కేప్ అవుతున్నామా బాధ్యత నుండి? ఆయన చూస్తున్నాడండి. నేను అంటే ఆయన అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమైనా నీ దెబ్బల్లో నీ శరీరంలో ఏదైనా కొదువు ఉంటే వాటిని నేను అనుభవిస్తాను ప్రభు అంటే ఏంటి తెలుసా? ఒక చోట రాయబడింది, నేను కొన్ని అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్తున్నాను, మీరు దాన్ని అనుసరించాలి అంటాడు భగవంతుడు. నేను కొన్ని అడుగుజాడలు విడిచిపెట్టాను, మీరు నన్ను మాదిరిగా చూడండి అనగా ఈ రోజున మకమకలాడుతున్న జనపనారు ఒత్తిని ఆర్పివేయను. ఇరిగిపోయింది ఎగేదలా పోన్లే, ఎందుకు విడిసేయడం, నలిగిన రెల్లు నలిగిపోయింది, నిలబడింది, ఇంకా స్ట్రైట్గా ఉండదు. అయినా భగవంతుడు అందుకే అన్నాడు కదా, ఇదిగో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఇక్కడ అంటాడు, జిగట గల దొంగ ఊపే నాశనకరమైన గుంట. మన జీవితాల్లో అది పాపం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, లేదా అప్పు అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, మనల్ని ముంచేసేటటువంటిది, అన్ని మనల్ని బలహీనపరిచేటటువంటిది, నరకానికి తీసుకెళ్లేటటువంటిది, లేదా చాలామంది బాధ భరించలేక చావును కోరుకుంటున్నారు, ఎప్పుడు చచ్చిపోదామని కోరుకుంటున్నారు. కొంతమంది ఇదిగో ఎందుకులే, ఎందుకు ప్రభువా ఈ జీవితం చాలు అని అసమాధాన స్థితిలో, సమాధానం లేనటువంటి బ్రతుకుల్లో వారు అనేక జీవితాలు విచ్ఛిన్నం అవుతున్నాయి.
కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎందుకు నా బతుకని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు నా భగవంతుని మనం ఆరాధించడానికి ఒక చక్కని అవకాశం. మనకి హోప్ ఆయనే, మన నిరీక్షణ ఆయనే. యేసు అనే గొప్ప నామం. ఆ నామం మనకు అందుకు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన నీకు విశ్వాసం, వినుట క్రీస్తు మాట వలన కలుగుతుంది. ఆ క్రీస్తు మాట మన జీవితాన్ని ఉజ్జీవింపజేస్తారు. నలిగిపోయిన రెల్లిని నిలబెడతాదమ్మా. ఇరిగిపోయింది అనుకున్నా నిలబెట్టేస్తుంది. చచ్చిపోయిందనికన్నా యేసయ్య మొద్దు నుండి ఆ యొక్క చిగురు పుడుతున్నట్టుగా మనం చూస్తాం. ఆయన మనకు ఒక ఆశను పుట్టిస్తాడు. మరలా తిరిగి బ్రతుకు అంటాడు. ఇదిగో చూడని అసహ్యంగా ఉన్నాం, రక్తంలో పొరలాడుతూ ఉన్నాడు. ఎవరు బట్ట చుట్టడానికి రావట్లేదు, ఎవరు ఉప్పు రాయడానికి రావట్లేదు, ఎవరు స్నానం చేయించడానికి రావట్లేదు. భగవంతుడు రక్తంలో పొరలాడుచున్న నిన్ను నేను చూచాను, నేను నీ దగ్గరకు వచ్చాను, బ్రతకమని చెప్పాను. ఎంత మంచి మాట అండి. బ్రతకమని చెప్పాడట. ఆయన నా దగ్గరికి వచ్చి ముట్టుకోవడానికి, మన ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడకపోవచ్చు, మనం పలకరించడానికి ఎవరు ఇష్టపడకపోవచ్చు, మనం ఉన్నత స్థితిలో లేకపోవచ్చు, బలహీన స్థితిలో ఉంటూ ఇతరులకి చులకనగా ఉండొచ్చు. అయినా భగవంతుడి యొక్క ఉదయకాలన మనకి ఆయన ఆరాధన చేయడానికి చీకటి గల తొలగబోతుంది నాశనికరమైన కొంట అన్నిటి నుంచి ఆయన అన్నాడు, నలిగిన వెల్లుని విరిచివేయను, మకమకలాడుతున్నటువంటి జనపనాల ఒత్తిడిని తీసివేయి, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆయన అరిచేతులు తన రూపాన్ని చెప్పుకున్నాడట. ఒకవేళ తల్లి మర్చిపోవచ్చు, గాఢ నిద్రలో తండ్రి మర్చిపోవచ్చు. చూడము నీ ప్రాకారాలు, నీ కదలికలు, నీ ఉనికి అంటే ఏంటి తెలుసా? మన ఐడెంటిఫికేషన్. 17వ వచనం అపోస్తలుల కార్యములు 17వ వచనం 26వ వచనం దాంట్లో వ్రాయబడి ఉంటుంది. మన ఉనికి చలించుచున్నాం, బ్రతుకుచున్నాం, కదలాడుతున్నాం ఆయన చేతుల్లో. ఒక్కరిగా మనం ఆయన తెలుసమ్మా, గుంపులు కాదు, ఒక్కరిగా తెలుసు. మనం ఆయనకి ఇండిపెండెంట్గా తెలుసు. నీకు పేరు పెట్టి పిలుస్తాడు భగవంతుడు. అందుకే చెప్తాడు ఏమని, భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడు. నువ్వు ఎక్కడున్నా సరే, మారుమూల గ్రామంలో ఉన్నా, ఒక చిన్న ఇంట్లో ఉన్నా, బంగ్లాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మెక్సికోలో ఉన్నా, లేకపోతే బ్రెజిల్లో ఉన్నా, లేదా ఆస్ట్రేలియాలో ఉన్నా, లేకపోతే ఇండియాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నా, గుడిసెలో ఉన్నా, భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా? భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అని నేను ఉపేక్షించు, మరిచిపోక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పినాను, నీకు తోడైనా, భయపడద్దు, నేను నీకు నీ దేవుడినైనా, భయపడకు, నేను నీ దేవుడినైనా, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నేను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అని దక్షిణ హస్తంతో కుడి చేత్తో పట్టుకుంటాను. నువ్వు జలముల్లో దాటి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొలిపారు, అగ్ని వెళ్తున్న కాల్చిజాలు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. అది చాలా మంచి మాట ఉంది. యెహోవా నీవే నా ఆశ్రయం అని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసి ఆయన ఇంట్లో ఉన్నాం. ఆయన ఇంట్లో ఉన్నాం, ఆయన చేతిలో ఉన్నాం, భద్రంగా ఉన్నాం. మనం ఆయన వైపు చూద్దాం. చిన్ని విశ్వాసం, పెద్దది అక్కర్లేదు, ఆవగన్యంత విశ్వాసం ఆయన మీద ఉంచుదాం. నలిగిన రెల్లును అతడు విరువుడు, నలిగిన రెల్లు అంటే నలిగిపోయింది రెల్లు, ఆ యొక్క నిటారుగా ఉండాలి, అది పడిపోతుంది, నలిగిపోయింది. అయినా కూడా దేవుడు పట్టించుకున్నాడు. ఆయన జోక్యం చేసుకున్నాడు. చాలు, మనం ఆయన జోక్యం చేసుకున్నాడు. ఆయన అవకాశం ఇవ్వాలి. ఆయన చేతుల్లో చక్కగా ఇవ్వడాలి. శిల్పి చేతిలో శిల ఏ విధంగా ఆ దెబ్బలకి ఇముడుతూ ఉంటుందో కష్టం ఉండొచ్చండి, కానీ దాని నుంచి తప్పించుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు భగవంతుడు. ఆయన నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. నలిగిన వెళ్ళు నలిగిపోయిందే కదా ఎప్పుడు ఇవ్వడానికి వీలేదు. అన్నాడు, మీరు ఏమైనా ఎగతాళి చేస్తున్నారో చెయ్యి, మీరు చులకనగా చూస్తున్నారో చూడు, నశించిన దానిని వెనక్కి రక్షించుకు వచ్చానన్నాడు. నలిగిన రెల్లును విరిచివేయడు, మాట జ్ఞాపకం పెడతాను, వెళ్ళివేయండి. విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, విశ్వాసాన్ని పెంపొందించుకున్నాం, ఇంక్రీజ్ చేసుకున్నాం. మనం చేయవలసిన ప్రాక్టీస్ మనంతట మనమే ప్రాక్టీస్, నీ అంతటా నువ్వే ప్రాక్టీస్ చేయాలి. నలిగిన రెల్లును నేను విరిచివేయను అన్నాడు భగవంతుడు. రెండవ మాట, ఇదిగో మకమకలాడుతున్న జనపనాలు వద్దే నేను ఆర్పను. యెషయా గ్రంథం 43:1. అయితే
యాకోబు 43:1. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములో కూడా దాటిపోయినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదుల్లో నుండి వెళ్ళినప్పుడు అవి నీ మీద తోలిపారు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు. నేను ఒక పాట మేము ఇక్కడ విన్నాం. ఆ పాట ఏంటి? బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. ఆ ఇంటికి కూడా వరద వచ్చింది, ఆ ఇంటి మీద కూడా తుఫాను వచ్చింది, ఆ ఇంటి మీద కూడా గాలి వచ్చింది. కానీ దాని పునాది బండ మీద వేసి స్ట్రాంగ్గా ఉంది, నిలకడగా ఉంది. ఇక్కడ వ్రాయబడిన మాట 40వ అధ్యాయంలో ఏముంది? నా పాదములు బండ మీద నిలిపి, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచావు. స్థిరంగా ఉంది. కష్టం రాలేదా? వచ్చింది కదా. ముందర జిగడికల దొంగ ఉంది, నాశనకరమైన గుంట ఉంది. అయినా కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీవు నా సొత్తు. నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉంటాను. నదుల్లో కూడా వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లు పారు. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. బలహీనత వచ్చింది, అనారోగ్యం వచ్చింది, నన్ను వదిలిపెట్టేస్తావు, నువ్వెందుకు అనుకుంటున్నావు? చూస్తావు కదా, నరచేతులు నేను చెక్కాను. ఎక్కడున్నావు? నీ ప్రాకారాలు, నీ కదలికలు నా దగ్గర, నా ముందరున్నాయి. నీ ఉనికి నా ముందరుంది. నువ్వు నాలో చలిస్తున్నావు, నాలో బ్రతుకుతున్నావు. మనం విశ్వాసాన్ని ఈ రోజున మన నిరుత్సాహం మన జీవితాల నుంచి పక్కకు తీసుకోవాలి. ఆవగలిగిన విశ్వాసం నీకుంటే నీ చింతలన్నీ ఆయన మీద పడేసి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్పుకోవచ్చు. మన ఊహలు వేరేగా ఉంటాయి, మన ఆలోచనలు వేరేగా ఉంటాయి, దేవుని యొక్క ప్రణాళిక వేరేగా ఉంటుంది. మన జీవితంలో ఆయన చేతిలో ఇమిడితే, ఆయన చేతిలో బౌళ్ళు అవుతే నిన్ను ఎంత అద్భుతంగా భగవంతుడు మలుచుకుంటాడు తెలుసా? చక్కగా చెప్పుకుంటాడు. ఆయన చేతుల్లో చెక్కుకోనే అవకాశం ఆయన చేతుల్లో ఉండాలి కదా. మనం ఎగిరి పడిపోకూడదు కదా. చేపలను చూడండి, చేతిలో పట్టుకుంటే పైకి ఎగిరిపోతూ ఉంటాయి. మనం ఇమడాలి, కొద్దిసేపు ఉండాలి. 45వ వచ్చేమో 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగాను నా స్థలములను సరళం చేసి, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను బెరగొట్టేదను, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇస్తానంటాడు భగవంతుడు. మన ఆశ అంతా ఆయన వైపు ఉండాలి. అంటే విశ్వాసానికి కర్త ఆయన పేరు విశ్వాసములకు కర్త. అంత మాత్రమే దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చక్కగా చూసే కృపి ప్రభు. విశ్వాసాన్ని నాకు అభివృద్ధి చేసుకుంటాను అని చిన్ని మాట ఆయనతో పలకలిగితే ఇప్పుడు మిగిలిన ఎన్ని ఆటోమేటిక్ గెంటుకుంటా వస్తే అంటూ ఉంటాను. దాని అర్థం ఏంటి తెలుసా? అంధకార స్థలంలో ఉంచబడిన నిధి. రెండవ మాట, రహస్య స్థలంలోని మరుగైన ధనాన్ని మనకి ఇస్తానంటాడు భగవంతుడు. ఆదరణ కలిగించేటటువంటి మాట. ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆయన నాకు చెవికి నా మొర ఆలకించిన, నాశనకరమైన గుంటలో నుండి, జిగటి గల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకెత్తు, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిన, తనకు స్తోత్ర రూపకముకు కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచును. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా ఎంతో నమ్మిక ఉంచెదరు. 17వ వచనం చూడండి, నేను శ్రమల పాలై దీనుడినైతే ప్రభు నన్ను తలంచుకుంటున్నారు. నేను శ్రమల పాలయ్యాను ప్రభు, అప్పుల పాలైపోయాను, అనారోగ్యం ఉంది, ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి, కష్టం ఉంది, ఇరుకు ఉంది, ఇబ్బంది ఉంది. ప్రభు నా పాపం నన్ను బాగా వెనక్కి లాగేస్తుందండి. నేను చేసిన తప్పు నన్ను కొనుగదీసేస్తుంది. దీనుని అయిపోయింది, ఎవరికి చెప్పుకోలేని అన్నాడు ఆ భక్తుడు. నేను ఇంటి మీద ఒంటిగా ఉన్నాను ప్రభా, పిచ్చుకుంటాను. నేను అడవులను గోడబాతుని ఎవరు పట్టించుకున్నాను. ఆయన శ్రమల పాలే దీనుని అయిపోయాను. ప్రభువు నన్ను తలంచుకొని